ఎన్నో కథలు, ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆ చోటు చేసే అందమైన శబ్దాలన్నీ మెల్లగా నాలోని బాధని తగ్గించాయి. ఇప్పుడు వీటి మీదే నా ప్రాజెక్ట్. చైతన్య, ఒకసారి చైతన్యాన్ని చూడండి రా. ఇలా ఉండొచ్చు కదా, ఏదో లవ్ ఫెయిలర్ అయినట్టుంటావు. వీళ్ళు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సౌండ్ హీలింగ్ స్టూడెంట్స్ నాతో కలిసి పనిచేస్తున్నారు. చైతన్య, చైతన్య, డాక్టర్ గురురాజ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపే హైదరాబాద్ రమ్మన్నారు. మిస్టర్ హితేష్. హలో మ్యామ్. హాయ్. డాక్టర్ గురురాజ్ సార్ని కలవడానికి వచ్చాం. డాక్టర్ రౌండ్స్లో ఉన్నారు, కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ వెయిట్ చేయండి. ఓకే మ్యామ్. డెఫినెట్లీ మ్యామ్. థ్యాంక్ యూ. నేచర్ సౌండ్స్ ఉన్న ఫైల్స్ అన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసినాను. నితీష్ గిటార్ ఫైల్స్ ఇక్కడ ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. రే బాబీ, ఎలా ఉన్నావురా? చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి. బాగా మారిపోయావురా. నువ్వు సేమ్ అలానే ఉన్నావు. ఒక్కదాన్ని వచ్చావా? లేదు, శశాంక్ కూడా వచ్చాడు. అవునా? రా. హాయ్. ఇప్పుడు వచ్చారు ఇండియాకి? మీరు వచ్చి 6 నెలలు అయింది. ఇప్పుడే కనపడతాం. రా. గుర్తున్నామా నీకు మేమంతా? ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? 3 ఏళ్ల నుంచి ఇంటికి కూడా వెళ్ళడం లేదంట ఆంటీ చెప్పింది. ఏమైందిరా నీకు? కాఫీ తాగమ్మా. నేను తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. థ్యాంక్స్ శశాంక్. 3 కాఫీ. ఇప్పుడు అది ఎలా ఉందో చూసెళ్దామని వచ్చావా? ఎవరు? నువ్వు లిల్లీ కోసం రాలేదా? లిల్లీ ఇక్కడ ఉందా? అయితే నీకు జరిగింది తెలీదా? ఏమైంది? లిల్లీకి రోడ్ యాక్సిడెంట్. సెలెక్షన్స్ అప్పుడు జరిగింది. దానివల్ల నేషనల్స్లో ప్లేస్ దొరకలేదు. ఇప్పుడు సైకియాట్రిక్ వార్డులో ఉంది. డాక్టర్ డిప్రెషన్లో ఉందని చెప్పారు. తను ఒకసారి చూడొచ్చా? నో నో నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నీకు తెలుసు కదా జయ, ఐ కాంట్ అలో ఎనీవన్. డాక్టర్ ప్లీజ్, తను నాకు తెలుసు. తను నేను నో. జయ నాకు చెప్పు డాక్టర్. మిస్టర్, తన కండిషన్ గురించి నీకు తెలియదు అనుకుంటా. షీఈ్ రైట్ నౌ ఫిజికలీ అండ్ ఇమోషనలీ వెరీ ఫ్రెజైల్. అదే గాజు బొమ్మలాగా. షీ కాంట్ ఈవెన్ కంట్రోల్ హర్ ఓన్ ఎమోషన్స్. యు సీ. సో అదే డాక్టర్ నేను చెప్పేది. నేను డిస్టర్బ్ చేయను. ఒక్కసారి చూస్తానంటే మీ ప్రాబ్లం ఏంటి? జయ ప్లీజ్ టెల్ హిమ్. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ తనని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. షీ ఫెల్ డౌన్ ద స్టేర్ కేస్ ట్రైయింగ్ టు ఎస్కేప్. యు నో దట్? ఏమైంది డాక్టర్? శశాంక్, బాబాయ్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. సీరియస్ ఏం కాదు కదా నో డాక్టర్? నో నో నో, ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ స్ప్రెయిన్. నో ప్రాబ్లం. బాబాయ్కి తెలుసా? బాబాయ్కి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. డోంట్ వరీ. ఓకే. తనకి ఎలా ఉంది? ప్లీజ్ ఫస్ట్ సిట్. ప్లీజ్ డాక్టర్. డోంట్ వరీ. శశాంక్, నాకు టెన్షన్గా ఉంది. సారీ అండి.
ఎక్కడో క్రికెట్ గ్రౌండ్లో జనాల మధ్యలో చూస్తా అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నా? హే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? ఏంటిది? ఎందుకు కట్టేశారు నేను? ఎవరు కట్టారు? కుదరని చెప్పాను కదా. ఎందుకు కడుతున్నారు? కట్టిపో ఇప్పుడు కట్టిపో. ఎందుకు కడుతున్నావు? అంకుల్ లిలీని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అంకుల్ తను ఇక్కడ ఉంచొద్దు. బాబీ బయటికి వెళ్దాం ప్లీజ్. ఏం మాట్లాడుతున్నాడు? సారీ రా, It's సారీ. creating a ruckus here. తెలిసిన అబ్బాయి రా, తెలిసిన అబ్బాయి. లిలీ వాళ్ళ ఫ్రెండ్. నేను చూసుకుంటాను, బయటికి వెళ్తారా? తను ఇలా చూడటం మాకేమైనా ఇష్టమా? ఈ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ తనకి. అర్థం చేసుకో బాబీ ప్లీజ్. బయటికి తీసుకెళ్ళి జయ. తన విషయంలో ఏం జరిగినా క్రికెటే లైఫ్ అనుకుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. బైక్తో నువ్వు అక్కడ రెడీ ఉంటావు. ప్లీజ్ వద్దు సార్, ప్లీజ్ సార్, నన్నేం చేయకండి సార్, ప్లీజ్ సార్. భయపడకు. చూడు నేను బాబీని. చూడు వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మనం. ఇదిగో చాక్లెట్, నీకు నచ్చిన చాక్లెట్ నీకోసమే తీసుకొచ్చాను. ఏం కాలేదు. చాలా మారిపోయారు. ఇంతకు ముందు కంటే బెటర్ అయ్యానా లేదా ఇంకా దరిద్రంగా తయారయ్యానా? ఆ బాబులో మాత్రం లేవు. అవునా? ఫోన్ అయినా చేయొచ్చు కదరా. సిగ్నల్ లేదు అక్కడ. ఇక్కడ చాలా టెన్షన్ పడ్డాం. హాయ్ కా. తర్వాత లిల్లీ, ఏమండి లిల్లీ వచ్చింది. బాగున్నా. హాయ్ అంకుల్. ఎవడరా నువ్వు? తనకి ఏమైనా అయ్యి ఉంటే మళ్ళీ ఇంటి పక్క కూడా రావద్దు నువ్వు. Idiot. పోరా. నాన్న చూడండి నాన్న, నేను బానే ఉన్నాను. ఎందుకు అరుస్తున్నారు ఇప్పుడు? బాబీ ఏమనుకోరు బాబీ, ఆయన కోపంలో ఉన్నారు. నువ్వు వెళ్ళిపో ప్లీజ్. తెలిసిన అబ్బాయి కాబట్టి ఊరుకుంటున్నాను నేను. కూడా వెళ్ళింది బాబీయే కదా, మరెవరో కాదు కదా. ఎందుకు అరుస్తున్నారు? ప్లీజ్ ముందు మీకు లోపల పదండి. ఆంటీ కొంచెం బాత్రూమ్ ఆడుకోవచ్చా? 1 hour నుంచి ఆపుకుంటున్నా. వెళ్ళు బాబీ. సారీ. ఆ చేపల పులుసు కొంచెం వేయవే. చాలా ఆంటీ. నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయిరా. దానికి ఏదో చేయించావంటగా, నాకు కూడా అదే చేయించు. తగ్గిపోతే ఊరికి పోతాను. సరే బాబా. ముందు తిన్నివ్వే.